హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది కొంచెం అర్థమయ్యే ఉంటుంది. సో రేషన్ సంబంధించిన మన వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. రేషన్ బియ్యం తినే వారికి అలర్ట్. సో రేషన్ బియ్యం ఎవరైతే తింటున్నారో సో వారందరికి ఒక అలర్ట్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నా, చూడండి. సో రేషన్ ఎవరెవరైతే తింటున్నారో సో వారి కోసమే ఈ మన వీడియో. సో రేషన్ కార్డు ఉండి రేషన్ తింటున్న వారు, అలాగే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాగే రేషన్ బియ్యం తినని వారి కోసం కూడా ఈ వీడియో. సో ప్రతి ఒక్కరి వీడియోని అయితే చూడండి. తెలంగాణకి సంబంధించి టీజీ రేషన్ బియ్యం నీటిలో తేలడంతో అందులో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారంటూ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి ప్లాస్టిక్ కాదని, ఫోర్టిఫైడ్ బియ్యం అని అధికారులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఉంటాయంటున్నారు. ప్లాస్టిక్ బియ్యం అనుకొని పారేయొద్దని సూచిస్తున్నారు. సో రేషన్ బియ్యంని కడిగేటప్పుడు బియ్యం అనేవి వాటర్లో మీదికి తేలుతుంటాయి. సో ఆ బియ్యంని చూసి చాలామంది ఇవి ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారంటూ చాలామంది ప్రజలు అయితే సందేహానికి గురవుతున్నారు. అలాగే ప్లాస్టిక్ బియ్యం తినొద్దు అంటూ చాలామంది బియ్యంని అయితే పక్కకి పడేస్తున్నారు. సో అవి ప్లాస్టిక్ బియ్యం కావని మనకి ఇక్కడ తేల్చేశారు. సో అవి ఫోర్టిఫైడ్ బియ్యం అని అధికారులు అయితే మనకి చెప్తున్నారు. సో అందులో మన శరీరానికి కావాల్సిన ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అనేవి ఉంటాయని మనకి ఇక్కడ వెల్లడించారు. ప్లాస్టిక్ బియ్యం అనుకొని పారేయొద్దని సూచించినారు. విటమిన్ B12 రోగ నిరోధక వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. సో మనకి ఆ బియ్యంలో విటమిన్ B12 అయితే ఉంటుందని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు బియ్యాన్ని అయితే వృధా అయితే అసలు చేయకండి. సో ఆ బియ్యంలో రోగ నిరోధక శక్తి, అలాగే నాడీ వ్యవస్థ పనితీరు కూడా చాలా మెరుగుపరుస్తుంది అని మనకైతే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అలర్ట్గా, కేర్ఫుల్గా విని తీసుకొని ప్రతి ఒక్కరు బియ్యాన్ని అయితే వృధాగా అయితే పాడేయకండి. సో వృధా అయితే చేయకండి. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో వారికి కూడా యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట. సో రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు, అలాగే తీసుకోని వారు కూడా చూడండి. సో మీరు కూడా మీకు తెలిసిన వారికి చెప్పండి. సో ఇప్పుడైతే నేను మీతో ఒక వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించి బియ్యానికి సంబంధించిన వీడియో అయితే ఒకరు అడుగుతున్నారు. సో కడగంగా బియ్యం అయితే ఎలా మీదికి తేలుతున్నాయో, సో ఆ బియ్యాన్ని మీరు ప్లాస్టిక్ అనుకుంటున్నారు కదా. సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే చూడండి. సో ఆ బియ్యం అయితే ప్లాస్టిక్ బియ్యం కావు అంటూ మనకైతే ఇక్కడ రుజువు అయితే అయిపోయింది. సో వీడియోని అయితే చూడండి. ఇట్లా బారబోసి నీళ్ళు చూసారు కదా, ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూసారు కదా. ఇప్పటికైనా మీరు ప్లాస్టిక్ బియ్యం అనుకుంటున్న వారైతే ప్లాస్టిక్ బియ్యం అయితే కాదు. సో ఇదన్నమాట. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో అందరు తెలుసుకోవాలి, ప్లాస్టిక్ బియ్యం కాదు అని అందరూ నమ్మాలి. సో చూడండి. ఇదన్నమాట ఈరోజు మన రేషన్ బియ్యానికి సంబంధించిన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.